క్వశ్చన్ అండి, ద బాబా అల్ మండెబ్ స్ట్రైట్. సో ఇప్పుడు మీరు స్ట్రైట్స్ చూసుకోండి. మెయిన్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్ యొక్క స్ట్రైట్స్, బాబా అల్ మండెబ్, మలక్కా స్ట్రైట్, ఆ స్ట్రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇంగ్లీష్ ఛానల్, బికాజ్ రష్యా ఉక్రెయిన్ వార్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి నెంబర్ ఆఫ్ టైం న్యూస్లో ఉంది కాబట్టి చూసుకోండి. పార్క్ స్ట్రైట్ ఇవన్నీ. ద బాబా అల్ మండెబ్ ఈజ్ ఎ స్ట్రైట్ బిట్వీన్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో చూసారా, రెడ్ సీ. సో అరేబియన్ సీ కాదు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్. సో కంప్లీట్గా ఏ స్ట్రైట్కి ఎవరు కనెక్టింగ్ పాయింట్స్ అని. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడుందో ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఇండియాకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసి స్ట్రైట్స్ అని ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క కాంటినెంట్, కంట్రీ పక్కన ఒకసారి చూసుకోండి. విత్ రెఫరెన్స్ టు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ నెంబర్ ఆఫ్ టైం న్యూస్ వస్తుంది. ఎస్ఎస్ఎల్వి ఈజ్ ఏ 4 స్టేజ్ లాంచ్ వెహికల్. 4 స్టేజ్ కాదండి, 3 స్టేజ్. సో ఫ్యాక్చువల్ డేటా ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ డిజైన్ టు లాంచ్ స్మాల్ శాటిలైట్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ఎస్ఎస్ఎల్వి యూజెస్ ఓన్లీ సాలిడ్ ప్రొపెలెంట్ ఫర్ ఆల్ ఇట్ స్టేజెస్. సో ఎస్ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. సో ఎస్ఎస్ఎల్వి ఈజ్ 3 స్టేజ్, ఆల్ సాలిడ్ అండ్ మెయిన్గా లో ఎర్త్ ఆర్బిట్లో పంపడానికి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. థర్డ్, ద టర్మ్ ఫైగిటల్ is best described as a blend of physical and digital experience, the new form of cryptocurrency, the method of digital data encryption, the technology used in satellite communication. And ఫిజిటల్ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో వచ్చిందండి. ఆ వర్డ్లోనే మనకు అర్థమైపోతుంది ఫిజిటల్ ఏంటి అని. సో దీని ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రైమరీ యూజ్ ఆఫ్ ఎర్త్ అబ్జర్వేషన్? శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నేమ్లోనే ఉంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏం చేస్తుంది? చూస్తుంది. వెదర్ మానిటరింగ్, ఎస్. క్లైమేట్ చేంజ్ స్టడీస్. డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి వాటికి వేరే శాటిలైట్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఎర్త్ మీద అబ్జర్వేషన్స్, ఎక్కడెక్కడ సైక్లోన్స్, వెదర్స్ ఏమవుతుంది, అగ్రికల్చరల్ ఏరియా ఏంటి, అర్బన్ ఏరియాస్ ఏంటి అని చూస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆన్సర్ ఈజ్ సి. దే హ్యావ్ ఆస్క్డ్ నాట్ ఏంటి, రాంగ్ ఏంటి అని. అండ్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ది గ్లోబల్ జెండర్ ఇండెక్స్? అండ్ ఇప్పుడు రిపోర్ట్స్ ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్, గ్రీన్ క్లైమేట్ చేంజ్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. సో ఇలా ఇండెక్సెస్ అన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ గ్రూప్ 1 క్యాండిడేట్స్, గ్రూప్ 2 క్యాండిడేట్స్ మాకెందుకు అనవసరం అని అనుకోకండి. ఎకానమీలో రిపోర్ట్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. అండ్ ఆన్సర్ ఈస్ నాట్. చూసారా, నాట్ అనుకోండి. ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎస్. జెండర్లో డిఫరెన్సెస్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? వాళ్ళు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వకపోయినా, అంటే వాళ్ళకి హెల్త్ కేర్ సెక్టర్లో ఎలా ఉంటుంది, ఎడ్యుకేషనల్ సెక్టర్లో వాళ్ళ డ్రాప్ అవుట్ రేషియో ఎంత ఉంది అది చూస్తారు. సో ఎకనామిక్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషనల్, హెల్త్, యాక్సెస్ టు లీగల్ రిప్రజెంటేషన్. సో దిస్ ఈజ్ రాంగ్ అండి. డి ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాజ్ ఆఫ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్? సో వీ హ్యావ్ కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అండ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో నేను చెప్పిన టర్మ్స్ ఒకసారి మైండ్లో కన్నా ఫీడ్ చేసుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి, రెసెషన్ అంటే ఏంటి, టాపిక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. దాంట్లో మళ్ళీ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అది కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే డిమాండ్ ద్వారా పెరిగే ఇన్ఫ్లేషన్. ఇంత సింపుల్గా ఉండదు, ఆ డిమాండ్లో కూడా డిఫరెంట్ పర్స్పెక్టివ్ యాడ్ చేసి చూడాలి. సో ఆన్సర్, ఇంక్రీజ్ ఇన్ కన్జ్యూమర్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. హయ్యర్ గవర్నమెంట్ స్పెండింగ్, ఎస్. డిమాండ్ ఉంది కాబట్టి స్పెండ్ చేసింది. సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. Expansion of money supply, yes, is an demand pull inflation. C is the answer. 7th, with reference to Right to Educational Act, consider the following statement.
The RTA Act mandates free and compulsory education for all children between age of 6 to 14. Yes అండి, 6 to 14 అందరికీ. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ద యాక్ట్ ప్రొహిబిట్స్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హెరాస్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ స్కూల్. ఎస్, మీరు దీని గురించి తెలియకపోయినా ఏ యాక్ట్ అయినా ఖచ్చితంగా ప్రొహిబిట్ చేస్తుంది. ప్రైవేట్ స్కూల్ అఫిలియేటెడ్ టు ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్. నో అండి, దాంట్లో కూడా నియర్లీ 25%. ఆల్ స్కూల్స్, ఈవెన్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్, దాంట్లో 25% షుడ్ బి గివెన్ టు దిస్ అని ఉంది. సో ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 8th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఎలక్షన్స్ టు స్టేట్ లెజిస్లేచర్? సో ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకోండి. సెంట్రల్లో జరిగే ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, స్టేట్లో జరిగే ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, వీళ్ళకేం పవర్స్ ఉన్నాయి, వీళ్ళకేం పవర్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది, టర్మ్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ ఎవరు, అలా ఒక టాపిక్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఎలక్షన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ఇండియా. ఎలక్షన్స్ కమిషన్, స్టేట్ లెజిస్లేచర్. Governor has the power to nominate. Yes, the governor has the power to nominate members. ఆ ఎంత మెంబర్స్, ఏ కేటగిరీ. సో దీన్ని షార్ట్ కట్ అండి, సాల్స్. జస్ట్ నాకు ఈయన నచ్చాడు తీసుకోవాలి అని కాదు. వాళ్ళకి ఆర్ట్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లీగల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, సోషల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. అది కూడా ఎన్ని మెంబర్స్ని, అది కూడా ఒకసారి చూసుకోండి. Elections to the Legislative Assembly are conducted. No, wrong. So answer for this is C. The term Krishi DSS recently seen in news refers to is a satellite based decision support system for farmers. A satellite based decision support system for farmers. మెయిన్గా కృషి డిఎస్ఎస్ అంటే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. సో దీని ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు. కృషి దేశబంధు సర్వయోజన అని ఏదో ఒకటి ఫామ్ చేసి, అది కూడా నాలాగా సర్వబంధు అలా కాకుండా సమ్ లాజికల్గా మంచి ఇదే అడుగుతానండి. డి అంటే సమ్ డిజిటల్ సర్వీస్ సెంటర్ అలా. సో డిఎస్ఎస్ ఏంటంటే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, అంటే శాటిలైట్ బేస్డ్. వాళ్ళకి మొత్తం డేటా అండి, గ్రౌండ్ వాటర్లో ఎలా ఉంది, రిజర్వాయర్, క్రాప్స్ ఏమైనా క్రాప్కి రిలేటెడ్ మొత్తం డేటా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా శాటిలైట్ బేస్డ్ ఆన్ డిఎస్ఎస్. సో ఇది ఈవెన్ మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి టెక్నాలజీ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే కృషి డిఎస్ఎస్. 10th question, with reference to Red Sea Suez Canal route, consider the following. The Suez Canal connects the Mediterranean Sea and Red Sea. అండ్ మనం ఆల్రెడీ ఒక స్టేట్ గురించి డిస్కస్ చేసాం, బాబా అల్ మండబ్. The Suez Canal is primarily important for oil transportation from Persian Gulf to Europe. Yes, both the statements are correct. సో ఇప్పుడు మనం స్ట్రెయిట్స్ ఒకసారి చూసుకోండి. అండ్ సూయిజ్ కెనాల్ న్యూస్లో ఉంది కాబట్టి కృషి డిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఎలక్షన్ స్టేట్ లెజిస్లేచర్కి సెంట్రల్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, అండ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ ఇన్ఫ్లేషన్స్, రీఫ్లేషన్స్, డిస్ఇన్ఫ్లేషన్ అవి కూడా చూసుకోండి. డిఫరెంట్ రిపోర్ట్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ఉందో చూడండి. తర్వాత అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ యొక్క యూజర్స్ ఏంటి, ఫైజిటల్ అంటే ఏంటి, దాన్ని కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అండ్ ఎస్ఎస్ఎల్వి పిఎస్ఎల్వికి డిఫరెన్స్ చూడండి. 3 స్టేజెస్, సాలిడ్ అండ్ లో అర్త్ ఆర్బిట్లో, రీయూజబుల్, కాస్ట్ ఎఫెక్టివ్ అన్నీ డిఫరెంట్ స్టేట్స్. దాంట్లో బాబా అల్ మండబ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, మలక్కా స్ట్రైట్ అవి చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.